క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 34వ కీర్తన 4వ వచనం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుడి వాక్యం నించును గాక. ఆమేన్. అవునండి, భక్తుడు చెప్తున్నాడు, నాకు కలిగిన భయం అన్నిటిలో నుంచి నా దేవుడు నన్ను తప్పించాడని. ఈరోజు ఏ పరిస్థితి గుండా వెళ్తూ ఏ పరిస్థితిని బట్టి నువ్వు భయపడుతున్నావో దేవుడు చెప్తున్నాడు, నీవు భయపడుతున్న ప్రతి పరిస్థితి నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడని. అవునండి, ఏ విషయంలో భయపడుతూ ఆధారపడుతున్నావో కానీ ఆ విషయాన్ని దేవునికి అప్పచెప్పు. నీ భయాన్ని తొలగించే దేవునికి నువ్వేం చేయి, నీ యొక్క భయమును తెలియపరిచి ఆ భయం నుంచి విడుదల పొందుకో. చాలాసార్లు మనం భయపడుతున్న సందర్భాల్లో మనం ఏ విషయంలో భయపడుతున్నామో ఆ విషయాన్ని ఇతరులతో షేర్ చేసుకున్నప్పుడు కొంతమంది ఒకలాగా చెప్తారు, కొంతమంది ఒకలాగా చెప్తారు. ఆ మాటలను బట్టి ఇంకా మనలో ఉన్న భయం ఏమైపోతుందంటే అధికమవుతుంది. నీకు ఏ భయమైనా కావచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం గుండా వెళ్తున్న భయం కావచ్చు, మరణ భయం కావచ్చు, అప్పు భయం కావచ్చు, శ్రమ భయం కావచ్చు, అనారోగ్యమైన భయం కావచ్చు, శత్రువు అనే భయం కావచ్చు, ప్రతి భయం నుంచి దేవుడు నిన్ను తప్పించే దేవుడు అయినాడు. కాబట్టి నీ కలిగిన ప్రతి భయము మనుషుల మీద ఆధారపడక నీ కలిగిన ప్రతి భయము దేవునికి చెప్పి ఆ భయంలో నుంచి తప్పించి విడిపించబడి అన్ని విషయాల ధైర్యానికి ముందు కొనసాగ. అటు రీతిగా దేవుడు నీకు ప్రతి భయం నుంచి విడుదల కలుగ చేయగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. ఏ భయం గుండా నీ బిడ్డలు వెళ్తున్నారో ఆ భయాల నుంచి వరకు విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.